ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు అద్భుతములను జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన తరువాత తప్పేటువంటి గుణము లేనటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు మాట తప్పడము అసాధ్యమనే మాట బదులు చేత కాదు అని చెప్పాలి. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు అనే మాట బదులు విడువలేడు ఎడబాయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అది అసాధ్యము, అది చేత కాదు ఆయనకి. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి వాని గొప్ప సన్నిధిలో మనం ఉంటున్నాము. ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినను కూడా నీటిని ద్రాక్షరసముగా మార్చగలిగిన వాడు, మారాను మధురముగా మార్చగలిగిన వాని సన్నిధిలో మనం ఉంటున్నాము. హల్లెలూయా. గత వారములలో మన ధ్యానమును కొనసాగిస్తూ వస్తుంటున్నాము. యేసయ్య ఆయన శిష్యులు ఆ కానా వివాహపు విందుకు ఆహ్వానించబడ్డారు. హల్లెలూయా. అయితే ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా, ఆయన అక్కడ ఉన్నాడా లేడా? ఉన్నప్పటికీ కూడా సమస్య వచ్చింది. సమస్య వచ్చిందా రాలేదా? హల్లెలూయా చెప్పాలి. సమస్య వచ్చిందా రాలేదా? యేసయ్య పక్కన ఉంటే సమస్య రాదు అనేది ఎక్కడైనా ఉందా? హల్లెలూయా. యేసయ్యతో పాటు కలిసి నడుస్తూ ఉంటే సమస్య రాదని ఎక్కడన్నా ఉందా? యేసయ్యతో పాటు ఉన్నా కూడా సాతాను దాడి చేయడం అనేది ఎక్కడన్నా ఉందా? హల్లెలూయా. యేసయ్యతో పాటే కదండి ఇస్కరియోతు యూదా ఉండేది. వానిలోనికి ఏకంగా వాడు దూరిపోయినాడంట సాతాను. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అదే. హల్లెలూయా. యేసయ్యతో పాటు నడుస్తూ ఉన్నా, పక్కన యేసయ్యతో పాటు మాట్లాడుతూ ఉన్నా, యేసయ్య ఉండేటువంటి చోట హల్లెలూయా సమస్య రాదు అని అయితే బైబిల్ చెప్పదు. హల్లెలూయా. అయితే సమస్యకు పరిష్కారం యేసులో ఉన్నది అని బైబిల్ చెబుతుంది. సమస్య పైన విజయమును సాధించగలమని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ యేసుకు ప్రతిరోజు నమ్మకముగా, విశ్వాసముతో, పరిశుద్ధతతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు శోధనలు, నీకు శ్రమలు, నీకు ఇరుకులు ఎదురవుతుంటున్నాయా? హల్లెలూయా. వాటన్నింటిపైన విజయము నీవు సాధించగలవు యేసు నీలో ఉన్నట్లయితే. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కానా వివాహములో యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనముల నుంచి అక్కడ జరుగుతున్నది ఏంటంటే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు హల్లెలూయా వీళ్ళందరికంటే అద్భుతము చేయక మునుపే విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకరున్నారు. అద్భుతం చేసిన తర్వాత వీరు విశ్వాసం ఉంచిరి అని బైబిల్ రాయబడుతున్నది. అయితే అద్భుతము చేయక మునుపే ఒక తల్లి. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఈవెన్ దో మేరీ ఈజ్ ఎ మదర్, మేరీ తన తల్లి అయినప్పటికీ కూడా తల్లిని బట్టి ఆయన అద్భుతం చేయలేదు. తల్లి అని అద్భుతం చేయలేదు. హల్లెలూయా. తల్లి అని అంటే కనికరం పడేవాడు, అవునా కాదా? కానీ అక్కడ ఏం చేసినదంటే ఆమె she activated her faith. ఆమె తన యొక్క విశ్వాసాన్ని తన కుమారుని పైన కంటే తన దేవుని పైన. హల్లెలూయా. చాలా తేడా ఉంది ఇక్కడ. సాధారణంగా తల్లులు ఎప్పుడు కూడా కుమారులకి ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, అవునా కాదా? ఒకవేళ తల్లికి 80 ఏళ్ళు వచ్చినా, కుమారునికి 50 ఏళ్ళు వచ్చినా కూడా తల్లులు చెబుతూనే ఉంటారు. హల్లెలూయా. 100 ఏళ్ళు వచ్చినా, కుమారునికి 80 ఏళ్ళు వచ్చినా కూడా తల్లిదండ్రులు అనేటువంటి వారు చెబుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పాలి, పిల్లలుగా వినాలి. ఒక్కొక్కసారి బోరు కొట్టినా, చిరాకేసినా కూడా వినాలా లేదా? ఒకసారి కోపం కూడా వస్తుంది పిల్లలకి. ఎన్నిసార్లు చెప్తాను, జీవితకాలం అంతా చెబుతూనే ఉంటావు. ఆ చిన్న పిల్లోన్నా అని నేను చెప్తుంటా, మీరు పిల్లలు కూడా చెబుతూ ఉంటారు. ఇలా తప్పదు, అది కామన్, అది ఒక సైకిల్. హల్లెలూయా. అయితే ఇక్కడ తను ఏం చేసినదంటే, ఆమె తన కుమారుడు అనేటువంటి ఆ ఫెలోషిప్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క సంబంధంలో ఉన్నటువంటి దానిని ఆసరాగా ఆమె తీసుకోలేదు. అయితే ఆమె ఏం చేసినదంటే, ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన ఏమి చెబుతాడో అది మీరు చెయ్యండి. హల్లెలూయా.
అంతకు మునుపు ఏ విధమైన అద్భుతాలు కూడా బైబిల్లో మేరీ ఎదుట ఏ విధమైన అద్భుతాలు కూడా రికార్డ్ చేయబడలేదు. యేసయ్య చేశాడు మొదటి సూచక క్రియ. ఆయన పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడైనటువంటి తరువాతనే ఆయన పరిచర్య ప్రారంభమైంది. హల్లెలూయా. బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి తర్వాతనే ఆయన అద్భుతములు చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే ఇంకా ఇక్కడ సూచక క్రియ ఇట్స్ ఎ క్రియేటివ్ మెరకల్. ఇది ఒక క్రియేటివ్ మెరకల్, అంటే లేని దానిని ఆయన రూపించాడు. అయితే అంతకు మునిపే ఇంకొన్ని అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన శిష్యులందరూ అక్కడికి వచ్చారు, కానీ ఆ శిష్యులందరూ కూడా పిలువబడిన తర్వాతనే వచ్చారు. అప్పటికే పేతురు, ఆంద్రేయ, లేకపోతే యోహాను, లేకపోతే యాకోబు, వీళ్ళు నలుగురు కూడా ఎవరంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎక్కడున్నారు? వీళ్ళు గలిలయ ఆ యొక్క సముద్ర ప్రాంతమున వారు చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడే అప్పటికే యేసయ్య కాలింగ్ మెరకల్ చేశాడు ఆయన. హల్లెలూయా. అప్పటికే చేపలన్నింటినీ పిలిచాడు, చేపలన్నీ వచ్చి పేతురేసిన వలలో పడ్డాయి. హల్లెలూయా. ఆ తర్వాత మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే, 2వ అధ్యాయం లోపటనే మీరు చదివినట్లయితే నతానియేలును ఇదిగో నువ్వు ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. హల్లెలూయా. హి స్టార్టెడ్ ఆల్రెడీ సో మెనీ థింగ్స్. అనేకులు అప్పటికే నతానియేలు వచ్చాడు. నతానియేలు దగ్గరికి వెళ్ళిండేది ఎవరు? ఫిలిప్పు వెళ్ళి నతానియేలు పిలుచుకొని వచ్చాడు. అంతకు మునిపే ఆల్రెడీ అటు ఇటుగా ఆలోచించినా కూడా అప్పటికే 6 మంది శిష్యులు కనబడిపోయారు. హల్లెలూయా. శిష్యుల పేర్లు ఇక్కడ మనకు కనబడవు, కానీ అప్పటికే 6 మంది ఈజీగా కనబడిపోతుంటున్నారు. హల్లెలూయా. గమనించండి, అంటే అప్పటికే ఆయన పరిచర్య ప్రారంభమైంది. అప్పటికే ఈ కార్యములన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పంచుకుని ఉండవచ్చు, కానీ ఆమె వెళ్ళి ఏం చేసినదంటే తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనపరిచి, హల్లెలూయా, ఎనీవేర్ ఎక్కడ ఉన్నా కూడా నీ జీవితంలో అద్భుతము జరగాలి అని అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసము రగిలింపబడాలి. నీలో ఉన్న విశ్వాసముతోనే కార్యము జరుగుతుంది. నీలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారానే అద్భుత కార్యములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటిల్ యు యాక్టివేట్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసమును రగిలింపకుండా, నీ విశ్వాసమును దేవుని మీద ఉంచకుండా, విశ్వాసముతో కాకుండా నువ్వు అద్భుతాలు జరగాలి, కష్టాలు తీరాలి, సమస్యలు తీరాలి, ఆటంకములు తొలగాలి అనుకుంటే అది జరగనే. హల్లెలూయా. చాలాసార్లు సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే అండి, చాలాసార్లు సమస్యలు రాగానే ఏది ఆత్మీయమైనటువంటి సమస్య తెలియదు, ఏది మానవులు చేసుకొనుచున్నటువంటి తప్పుల వలన వస్తున్న సమస్యలో తెలియదు, ఏది ఆత్మీయమైనటువంటి లేకపోతే స్పిరిచువల్ థింగ్స్లో, స్పిరిచువల్ రెలంలో, ఆత్మీయ లోకంలో శాపముల వల్ల వస్తున్న రోగంలో అర్థం కావట్లేదు కొద్దిమందికి, లేదా మానవుడి యొక్క జీవిత శైలి, నీ యొక్క జీవిత శైలి వలన కలుగుతున్నటువంటి అనారోగ్యాలు అర్థం కావట్లేదు. హల్లెలూయా. గమనిస్తున్నారు నేను చెబుతున్నటువంటి మాటలు? చాలామంది ఎప్పుడు చెబుతూనే ఉంటాను, డోంట్ ఫైట్ ఏ నైఫ్ విత్ ఏ గన్. నీ కత్తిలో చేయి పెట్టుకొని అటువైపు గన్నుతో నువ్వు పోరాడాలనుకుంటే అది మూర్ఖత్వమే. హల్లెలూయా. ఎందుకంటే గన్ను దూరం నుంచే గాలి చేయొచ్చు, కత్తి దూరంగా పోతే కాదు, దగ్గరగా వస్తేనే అవుతుంది. అలాగా ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని శారీరక కోణములో నుంచి నువ్వు యుద్ధం చెయ్యాలి, గెలవాలి అనుకుంటే తప్పు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు పంచుకుంటా. ఒక వ్యక్తి జీవితంలో, సాధారణంగా చాలామంది జీవితాలలో అనారోగ్యం రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చేస్తాం. అయితే అది ఆత్మీయ కోణంలో వస్తున్నదా లేకపోతే మానవుల యొక్క పరిస్థితుల వలన వస్తున్నదా అనేది చిన్న తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేస్తాడు, అన్నా ఏంటన్నా నాకు అనారోగ్యం ఉంది, ఎక్కడుందిరా? తనలో ఉందన్నా. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? వెళ్తాడు డాక్టర్ దగ్గరికి. వెళ్ళినటువంటి తర్వాత రిపోర్ట్ ఏమొస్తుంది అని అంటే నార్మల్ వస్తుంది. అయిపోయింది. అది ఒక 4 రోజులకి అది అయిపోయింది. 4 రోజులకి అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? డాక్టర్ మళ్ళీ ఫోన్ చేసి, అన్నా ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అది అయిపోతానే కాళ్ళల్లో నొప్పి వస్తుంది. ఎక్కడ? కాళ్ళల్లో నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ దగ్గరికి పోగానే రిపోర్ట్ అంతా కూడా ప్రార్థన చేయించుకుంటారు, పోతారు, నార్మల్ రిపోర్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక నెలకి కడుపులో నొప్పి వచ్చింది. ఎక్కడ? కడుపులో నొప్పి వచ్చింది. మళ్ళీ ఒక నెలకి రిపోర్ట్ ఆర్ నార్మల్, అన్నీ నార్మల్. ఇంకొకసారి గుండెకి వచ్చింది, ఇంకోసారి కిడ్నీలలో, ఇంకొకసారి లేకపోతే సమ్ అదర్ చేతులకి. సో ఆలోచించినటువంటి తర్వాత ఎప్పుడైనా కానీ ఆత్మీయ కోణంలో, ఆత్మీయ లోకంలో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నాకు అర్థమవుతుంది. అది ఏంటనంటే, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కర్స్? అది శాపముల వలన, తరతరముల శాపముల వలన, బలహీనపరచు దయ్యముల వలన,
ఇది శరీరాన్ని బాధిస్తున్నాయా, లేకపోతే మానవుని లేకపోతే తింటున్నటువంటి తిండి వలన అనారోగ్యం కలుగుతున్నదా? తేడా ఉంది, గమనించండి. మీరు బాగా బాగా ఆలోచించాలా. చాలాసార్లు రిపోర్ట్ నార్మలే వస్తుంది, ప్రతిసారి రిపోర్ట్ నార్మలే వస్తుంది, అయినా సమస్య తీరదు, అయినా అనారోగ్యం పోదు. వాళ్ళేమో డాక్టర్లు వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇంకొన్నిసార్లు నాకు నిద్ర రావడమే లేదు, ఇక డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఏంటంటే నిద్రపోయే ట్యాబ్లెట్లు ఇస్తాడు. జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఆలోచిస్తుంటున్నారా? ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే జస్ట్ తలనొప్పి రాగానే వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, తల భారం ఎక్కువైపోయింది. హల్లెలూయా హల్లెలూయా. స్మాల్ థింగ్ చిన్నది. అరే ఒక చిన్న ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకొని పడుకోరా, అంతే కదా. స్మాల్ థింగ్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఎందుకు నువ్వు ఎండకు బాగా తిరిగేసి వచ్చింటావు, లేకపోతే వానకి వెళ్ళింటావు, పడిసేం పట్టింటుంది, లేకపోతే తలనొప్పి వస్తుంది. అర్థమవుతున్నదా అండి? దీని కొరకు ఏం చేయాలా? లేకపోతే నాకు కడుపులో మంట ఎక్కువైపోయింది, మసాలాలు తినడం మాని. హల్లెలూయా. లేకపోతే ఎక్కువగా ఎండకు తిరిగి తలనొప్పి తెచ్చుకోవడం, లేకపోతే ఎక్కువగా నడిచి కాళ్ళ నొప్పి తెచ్చుకోవడం, నీ జీవిత శైలి వలన అనారోగ్యాలు వస్తున్నాయేమో కూడా ఒకసారి ఆలోచించు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఏవైతే ఆత్మీయ కోణములో నీ మీద ఆత్మీయ లోకము ద్వారా అపవాది శక్తుల వలన, బలహీనపరచు దయ్యముల వలన నీ మీద దాడి చేస్తున్నాయా నువ్వు గమనించుకోవాలి. ఏది అనారోగ్యము నీ తిండి వలన, నీ యొక్క జీవిత శైలి వలన నీకు ఇబ్బంది పెడుతున్నాయా గమనించుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటాడంటే, కొన్ని దయ్యాలు ఉపవాసం చేసే కానీ పోవు. యేసయ్య దగ్గర కొన్ని పిలుచుకొని వచ్చారు. ఒక పిల్లోని వాళ్ళ తండ్రి పిలుచుకొని వస్తే శిష్యులు వెళ్ళగొట్టకపోయేసరికి యేసయ్య దగ్గరికి పిలుచుకొని వచ్చి ఆయన అంటున్నాడు, మీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, మీరైనా వెళ్ళగొట్టగలరా అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన వెళ్ళగొడితే శిష్యులు వచ్చాయా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఈ దయ్యాలనంటే, కొన్ని దయ్యములు కొన్ని పరిస్థితులు ఉపవాసముల వలననే తొలగిపోవును. హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెబుతున్నాం ఏంటి అంటే, చాలా మందికి ఎందుకు చెప్తున్నాం, ఉపవాస ప్రార్థనలలో పాల్గొనండి అని అంటే, ఉపవాస ప్రార్థనలలో, భాషల ప్రార్థనలలో, ఆరాధనలో నువ్వు కంటిన్యూగా పాల్గొనుతూ ఉండటం వలన నీ యొక్క శరీరంలో నీకు తెలియకుండా బలహీనపరిచే దయ్యములను, లేకపోతే నిన్ను బంధకములలో ఉంచే దయ్యములు, నిన్ను చెడు అలవాట్లకు దారితీసే దయ్యములు, నిన్ను శోధనలకు గురి చేసే దయ్యములన్నీ నీ జీవితం నుంచి పారిపోవాలి అని అంటే ఉపవాస ప్రార్థనలు తప్పకుండా దేవుని సన్నిధిలో చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు. ఉపవాస ప్రార్థనలు దేవునితో దగ్గర అవ్వడానికి, నీ శరీరంలో ఉండే రోగములు తొలగిపోవడానికి, నీ శరీరంలో ఉండే బలహీనతలు తొలగిపోవడానికి, బంధకములు సంఖ్యలు తెగిపడిపోవడానికి, అనారోగ్యములు తొలగిపోవడానికి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడానికి, భాషల చేత నింపబడడానికి, ఆత్మ వరముల చేత నింపబడడానికి, దేవుని చిత్తమును తెలుసుకోవడానికి, దేవుని చిత్తములో ముందుకు సాగడానికి తెలుసుకోవడానికి. హల్లెలూయా. ప్రార్థనలు అవసరము. వితౌట్ ప్రేయర్ ప్రార్థనలు లేకుండా ఆత్మీయ జీవితములో శక్తిని మనము ఎన్నటికీ పొందుకోలేము. ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రేయర్ లైఫ్, నీ జీవితంలో ప్రార్థన జీవితము లేకపోయినట్లయితే యు ఆర్ పవర్లెస్ క్రిస్టియన్. శక్తి లేని క్రైస్తవుడు అవుతావు నువ్వు. ఇఫ్ దేర్ ఈజ్ ప్రేయర్, ప్రార్థన ఉన్నట్లయితేనే నువ్వు శక్తి కలిగిన క్రైస్తవుడిగా ఉండగలుగుతావు, అనేకులను రగిలింపగలవు. హల్లెలూయా. అందుకే ప్రార్థనలకు, దేవుని సన్నిధిలో, వాక్యములో మనం ఎన్నడూ ముందుకు సాగుతూనే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కుటుంబాలలో ప్రార్థనలు తగ్గిపోయాయి, ఇండివిజువల్ ప్రేయర్స్ తగ్గిపోయినాయి. హ్యూమన్ లేకపోతే మన జీవితాలలో చాలామంది అంటుంటారనమాట, పాస్టర్ గారు ఏంటంటే మా ఇంట్లో గొడవ, మా కుటుంబంలో గొడవ, సాతాను మమ్మల్ని శోధిస్తా అన్నాడు, సాతాను మమ్మల్ని పీడిస్తా ఉన్నాడు. కాదు, సాతాను ఏం శోధించలా, సాతాను ఏం పీడించలా. హల్లెలూయా. గొడవ తర్వాత గొడవ వస్తుంది లేదు, మానవుల యొక్క జీవిత శైలి వలన వస్తూ ఉంది అది. హల్లెలూయా. చాలాసార్లు నా భర్తకు నా భార్యకు గొడవ ఏంటయ్యా అని అంటే, భర్త అంటాడు ఏంటనంటే, భార్య అంటుంది నా భర్త రాత్రి 10 గంటలకు వస్తాడండి ఇంటికి. 10 గంటలకు వస్తాడు.
భర్త అంటాడు అనమాట, ఏంటి అంటే మా భార్య ఇంటికి పోయినా కూడా సీరియళ్ళు, సినిమాలు, లేకపోతే ఫోన్లో వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళ అక్కోళ్ళతోనో తమ్ముళ్ళతోనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా, ఇలాగ నేను పొద్దున్న సాయంత్రం 6 గంటలకు పోయినా కూడా ఇదే పరిస్థితే. అన్నం పెట్టాలన్నా కూడా అడగాల్సిందే, పిల్లలతో మాట్లాడాలి, ఇదే ఉంటుంది. ఇక నేను తొందరగా పోయి ఏం ఉపయోగము? హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయాలా వీళ్ళకి? ఏంటంటే పాస్టర్ ఏం ప్రార్థన చేయాలా? మానవ శైలి, అది జీవిత శైలి. మార్చుకోగలిగితే, ఇరువురు మార్చుకోగలిగితే సరిపోతుంది. నీకు తలనొప్పి వచ్చింది, అది ఎలాగొచ్చింది, లేకపోతే నీకు అనారోగ్యం వచ్చేది, అది ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకోకుండా ఏంటి. ఒకసారి ఒకడు పొద్దున్నే 4 గంటలకు ఫోన్ చేశాడు. పొద్దున్నే 4 గంటలకి ఎందుకు ఫోన్ చేసావురా అని అంటే, నేను మదనపల్లి నుంచి రాయచోటికి పోతున్నానన్న, ప్రార్థన చేయి. ఎన్ని గంటలకి? పొద్దున్నే 4 గంటలకి. ఎందుకు పోతున్నావురా అంటే, ఊరికే పోతున్నానన్నాను. చాలా చోట్లకి వెళ్తుంది కదా ఫోన్ నెంబర్, యూట్యూబ్లో వాటిల్లో వెళ్తుంది. అరే ఏదైనా సమస్య ఉందా అని అంటే, లేదన్నా ఊరికే పోతున్నా షాపింగ్కి. ఏం చేయడానికి వెళ్తుంటే షాపింగ్ చేయడానికి వెళ్తాను. దానికి నువ్వు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా. పొద్దున్నే 4 గంటలకు చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి పరిస్థితులు, మాటలు? ఏది ఆత్మీయమైనటువంటిదో, ఏది శారీరకమైనటువంటిదో తెలుసుకొని మన ప్రార్థనా జీవితాల ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కొట్లాటలు వస్తున్నాయి ఎక్కడో మనుషులలో, లోపట దాగి ఉన్నటువంటి అహమో, లేకపోతే డామినేషనో, లేకపోతే ఇంకొకటో, లేకపోతే అనారోగ్యాలు వస్తుంటున్నాయి ఏ విధమైన కారణములను బట్టి. సో మెనీ పీపుల్, చాలాసార్లు చూశాను. ఒక వ్యక్తికి అయితే ఆఖరికి చూసి తిట్టేశా, గట్టిగా అరిచా, బుద్ధుందా నీకు, ఇంకా తెలివుందా, జ్ఞానము లేదా? ఎన్నిసార్లు ప్రార్థనలకు రమ్మన్నాను, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలకు రమ్మన్నాను. నీకుంటున్నటువంటి నిన్ను బలహీనపరిచే దయ్యము నిన్ను పీడిస్తూ ఉంది, నిన్ను ఇబ్బంది పెడతా ఉంది, నీకు అనారోగ్యము కూడా తీసుకొని వెళ్తా ఉంది. నువ్వు డాక్టర్ల చుట్టూ వెళ్తున్నావు. ఈ రోజున నీకు కాళ్ళకు వచ్చింది, రేపు తలకు వస్తుంది, రేపు మొండానికి వస్తుంది, ఇంకొక చోటుకి వస్తుంది. అన్ని రిపోర్ట్లు నార్మలే. నీ డబ్బును తినడానికి నీ శరీరంలో ఎలా గమనించగలి చెప్పగలుగుతున్నాను. ఎలా చెప్పమంటే, వాళ్ళ నాన్నకు కూడా అటువంటిదే, వాళ్ళ నాన్నకు కూడా అదే సమస్యలే. ఇట్ రిపీట్స్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఆత్మీయమైనటువంటి లోకంలో ఇటువంటివి అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి సైకిల్గా. ఆ సైకిల్ నువ్వు బ్రేక్ చేయలేకపోయినట్లయితే, ఒక్కసారి ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటు. నీ జీవిత శైలిలో, నీ ఆత్మీయ స్థితిలో మార్పు వచ్చేంత వరకు కూడా కొన్ని బ్రేక్ అవ్వవు. ఆ బ్రేక్ అవ్వాలి అని అంటే ప్రార్థనలలో నువ్వు గడపాలి. నీ యొక్క విశ్వాసమును రగిలింపబడాలి. నీ యొక్క విధేయత అనేది అక్కడ జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటే, దేవుని చిత్తాన్ని మార్చడానికి చేస్తున్నారు. ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కాదు. హల్లెలూయా. తేడా ఉంది, బాగా ఆలోచించండి. చాలా తేడా ఉంది ఇందులో. ఉపవాస ప్రార్థనలు లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, హల్లెలూయా, మార్చడానికి, తెలుసుకోవడానికి కాదు. హల్లెలూయా. నువ్వు తలకిందల తపస్సు చేసినా కూడా దేవుని చిత్తం మారదు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు 40 రోజులు కాదు, 80 రోజులు ఉపవాసం ఉండి దేవా చిత్తాన్ని మార్చమంటే మార్చేటువంటి దేవుడు కాదు నీ దేవుడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి. ఏంటి తెలుసా? మొదటగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. లేదా దేవుని చిత్తము తెలుసుకున్నటువంటి తరువాత ఆ చిత్తములో ముందుకెళ్ళడానికి బలము పొందుటకు నువ్వు ప్రార్థన చేయాలి. తేడా ఉంది, బాగా గమనించండి. నువ్వు అనుకున్నదే దేవుడు జరిగించాలి అనుకున్నట్లయితే అది దేవుని చిత్తమే. నువ్వు అనుకున్నది దేవుడు జరిగించాలి అని అనుకోనట్లయితే అది దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. సింపుల్. దేవుడు అనుకున్నది దేవుడు జరిగించాలనుకుంటాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు, మన కోరికలు, మన ఇష్టాలు ఎలాగుంటాయనంటే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉండవు.
దేవుని యొక్క చిత్తానికి మ్యాచ్ అయ్యేలాగా ఉండదు. బట్ గాడ్ సీస్. అయితే దేవుడు ప్రేమమయుడు. ఆయన కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైనా తన చిత్తం నెరవేర్చాలనుకున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ సబ్మిటింగ్ ఫుల్లీ, నీ యొక్క సమర్పణ సంపూర్ణముగా ఉన్నప్పుడు, అయ్యా నీ చిత్తం ఏదైనాను సరే దానికి నేను లోబడతాను అని అన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. హల్లెలూయా. అలా కాకుండా దేవా నీ చిత్తం ఏదైనా సరే, నా చిత్తం ఇది, నా ఇష్టం ఇది. ఇంకొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళేది ఎలాగెళ్తారో తెలుసా? ప్రీ డిస్టైన్డ్ విష్తో, ప్రీ డిస్టైన్డ్ థింకింగ్తో, ప్రీ డిస్టైన్డ్ విలుతో, అంటే ముందుగానే నిర్ణయించుకొని, ముందుగానే ఆలోచించుకొని, ముందుగానే కోరికను మనసులో ఉంచుకొని, ఆ కోరికను, ఆ విష్ని తీసుకొని వెళ్ళి, ఆ డిజైర్ని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర ఇలాగ పెట్టి, ఇదిగో ప్రభా ఇది నాకు ఇష్టము, ఇది నా చిత్తము, ఇది నా ఆలోచన, ఇది బాగుంటుంది అని దేవుని దగ్గర ఇట్లా పెడతారు. హల్లెలూయా. దేవుడు అప్పుడు చూసి నవ్వుతాడనమాట. ఏంటి? దేవుడు అప్పుడు చూసి నవ్వుతాడు, అంతే. చిన్నపిల్లలు ఏదైనా కథలు చెబుతుంటారు చూసారా? కథలు పెద్దలుగా మన దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి, ఏరా స్కూల్కి పోలేదు అని అంటే, నాన్న స్కూల్లో టీచర్ వచ్చిండేదును, ఈరోజు లీవ్ తీసుకున్నాడు, లేకపోతే టీచర్ వల్ల పిన్నమ్మనో నాన్నమ్మనో అందరూ చనిపోయినారు నాన్న అనగానే మనం ఏం చేస్తాము? ఒకప్పుడు మనం కూడా ఇవి చేసి వచ్చినామని నవ్వుతామా లేదా? నవ్వుతారా లేదా? ఆలోచించండి. హల్లెలూయా. దేవుడు కూడా నవ్వుతాడు. దేవుణ్ణి నవ్వించాలనుకుంటున్నారా? హల్లెలూయా. నీ ప్లాన్స్ అన్ని దేవునికి చెప్పు, నీ జోకులతోనే దేవుడు నవ్వుతాడు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. దేవుడు నవ్వాలంటే బాగా నవ్వుతాడు కూడా, మనం చెప్పేటువంటి ఆలోచనలను బట్టి. హల్లెలూయా. బట్ ఇఫ్ యు వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఇష్టములో నువ్వు ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడివైతే, నీ హృదయము గాయపరచబడినా పర్వాలేదు దేవా, నాకు ఇష్టము లేకపోయినా పర్వాలేదు దేవా, నేను ఆ చిత్తములోనే ముందుకు వెళ్తాను అనేటువంటి నిశ్చయతతో ఫ్రీ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్న ఆలోచనలంతటినీ పక్కన పెట్టి దేవుని ఎదుట కూర్చో. హల్లెలూయా. నీ చిత్తం ఎలాగుంటే అలాగా ప్రభువా, నీ ఇష్టం ఎలాగుంటే అలాగా ప్రభువా. కొన్నిసార్లు దేవుడు చాలా ఆర్టికల్స్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో గాడ్ ఈజ్ ఎ జెంటల్ మ్యాన్, హీ విల్ నాట్ ఫోర్స్ అనేటువంటి మాటలు రాసి పెడుతూ ఉంటారు. మీరు గమనించారా ఎప్పుడైనా సోషల్ మీడియాలో? గాడ్ విల్ నాట్ ఫోర్స్ హిజ్ విల్, లేకపోతే దేవుని యొక్క తన చిత్తాన్ని ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దేటువంటి వాడు కాదు అని కొన్ని చోట్ల రాస్తూ ఉంటారు. చూసారా? లేదు, ఆ వాక్య వాళ్ళు ఊరికేనే పెట్టారు ఆ మాట. అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని బలవంతంగా అయినా సరే తనకు లోబడేటువంటి విధేయత కలిగినటువంటి పిల్లల జీవితములో ఆయన నెరవేర్చే తీరతాడు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్తున్నా, తనకు లోబడేటువంటి విధేయత కలిగినటువంటి వారి జీవితములలో కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని బలవంతంగా అయినా సరే నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఫస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్ మోషే ద్వారా దేవుని ఆలోచన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొని రావాలని ఐగుప్తు దేశంలో నుంచి మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే పద, టైం అయింది, నా సమయం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నీ ఆధ్వర్యంలో బయటికి పిలుచుకొని రావాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను, నిన్నే ఎన్నుకున్నాను అని అంటే, మోషే వచ్చి బే 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 ఏమంటున్నాడు? నాకు నత్తి ప్రభువా, నేను కాదు ప్రభువా, ఇంకొకరిని ఎన్నుకో ప్రభువా, నేను చెయ్యలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకొకరిని ఎవరి దగ్గరికన్నా వెళ్ళిపో ప్రభువా. హల్లెలూయా. మోషే, ఐ హ్యావ్ చోజన్ యూ, నేను నిన్ను ఎన్నుకున్నాను, యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళవలసినదే. హల్లెలూయా. వై? బికాజ్ మోషే ఆలోచనలలో భయం ఉంది, మోషే ఆలోచనలలో ఒత్తిడి ఉంది, మోషే తిరస్కరింపబడ్డాడు, మోషే మీద ఒక హత్యానేరము మోపబడింది, మోషే మీద అనేకమైనటువంటి పరిస్థితులు. అంతకు మాత్రమే కాదు, తనకు ఒక కుటుంబం ఉంది, తనకు ఒక ఇల్లు ఉంది, తనకు ఒక బాధ్యత ఉంది, అన్నీ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు చిత్తము నీ జీవితం మీద ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఫోర్స్ చేస్తాడు. హల్లెలూయా. నిన్ను కొన్నిసార్లు ఆయన నీ హృదయంలో బలవంతము కలగజేశాడు, నా చిత్తం ఇది, నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. అనదర్ పర్సన్ ఇన్ ద బైబిల్, అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. ఇంకా చెప్పాలి ఏంటంటే, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోనా. ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళి
అక్కడ వాళ్ళందరికీ కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. పశ్చాత్తాపంతో వాళ్ళందరూ కూడా పడే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీదకి తీర్పు రాబోతున్నది. ఆ నినివే పట్టణము తూర్పునుంది. ఎక్కడుంది అది? తూర్పునుంది. సరే, నువ్వే వెళ్ళాలి, వాళ్ళకు ప్రకటించాలి అనగానే మనోడు ఏం చేశాడంటే యోనా పడవెక్కి పడమటికి వెళ్ళాడు. ఎక్కడికి? ఎందుకు యోనా తూర్పునికి వెళ్ళాల్సినోడు పడమటికి ఎందుకు వెళ్తున్నాడని అంటే, అప్పటికే ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదులందరినీ కూడా వారు రాజులుగా పరిపాలిస్తున్నారు, బానిసత్వంలో ఉంచారు, అణచివేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీదకి తీర్పు వస్తుందంటే ఇక ఆనందం కాదా? హల్లెలూయా. అట్లాంటి వాళ్ళ మీదకి దేవుడు శిక్షణ విధించబోతున్నాడు అని అంటే ఇంకేమైనా ఆలోచన ఉందా? ఎలాగైతేనేమి నేను అక్కడికి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళను, ఇక్కడుంటే నన్ను దేవుడు బలపంట పెడతాడనో లేకపోతే ఇంకొకటనో నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రయాణం అవుతున్నాడు. ఆ మధ్యధరా సముద్రంలో, ఆ మిడిల్ ఈస్ట్లో ఉంటున్నటువంటి సముద్రంలో పడవెక్కి పడమటికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేస్తావా నువ్వు? ఏం చేస్తున్నాడు దేవుడు? మెల్లగా వెళ్ళాడు, తుఫాను రేగొట్టాడు. తుఫాను రేగొట్టినటువంటి తర్వాత అతడు నిద్రపోతూ ఉన్నాడు హ్యాపీగా. అమ్మయ్యా, నా సమస్య తీరిపోయింది, నేను వెళ్ళిపోయాను, ఇంకొకరిని పంపించుకుంటే పంపించుకొని, లేకపోతే అది మునిగిపోని, దేవుని తీర్పు రాని అని చల్లగా తిని నిద్రపోతున్నాడు ఆయన హ్యాపీగా. లేపారు వాళ్ళు వచ్చి, ఎవరి వల్ల వచ్చింది సమస్య అని అంటే హల్లెలూయా, చీటీ కూడా ఆయన పేరు మీద వచ్చేటట్టు చేశాడు. హల్లెలూయా. అర్థమవుతున్నది నేను చెబుతున్నది? వెన్ గాడ్స్ ప్లాన్ అపాన్ యూ, దేవుని చిత్తము నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎన్నుకొనబడతావు. ఎక్కడ ఉన్నా కూడా, ఏ పరిస్థితులలో ఉన్నా కూడా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నప్పుడు, నీ ద్వారా అనేకుల జీవితాలు మార్చబడాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎన్నుకొనబడిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నువ్వు తీసుకొని వచ్చి పక్కన పెట్టే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత అతని జీవితంలో తీసుకొని వెళ్ళి సముద్రంలోకి వేశారు. సముద్రంలో అయినా వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అనుకున్నాడు ఇంకా అయిపోయింది, దేవునికి వ్యతిరేకంగా నేను పరిగెత్తాను, పడవెక్కాను, ఇప్పుడు పడవేయబడ్డాను సముద్రంలో, ఇక నా బ్రతుకు ఇంతే, ఇంకా మరణమే నా జీవితము అని అనుకున్నా. హల్లెలూయా. అతన్ని తిరిగి మళ్ళీ ఒక సబ్మెరైన్ని పంపించాడు దేవుడు. దేన్ని? ఇప్పుడంటే ఇనుముతో చేసిన సబ్మెరైన్, అప్పట్లో ఏం పంపించాడు దేవుడు? చేప కడుపులో పెద్ద చేపను పంపించి ఒక సబ్మెరైన్లో. అతనంటే ఇంకా వెళ్ళలేడు కదా, అక్కడికి వెళ్ళగలడా? మళ్ళీ అంత దూరం మళ్ళీ వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఈదుకుంటా వెళ్ళలేడు. ఇంకో పడవ కాదు, ఇంకొకటి కాదు. హల్లెలూయా. పడవ కూడా అంత స్పీడ్గా పోదు, అందుకనే చెప్పి స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి. హల్లెలూయా. అందుకనే దేవుడు మళ్ళీ ఇంకొక చేపను పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్. దేవుని చిత్తము నీ మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను కొన్నిసార్లు బలవంత పెడతాడు. ఇక్కడ బాగా గమనించండి, దే ఆర్ ఫెయిత్ఫుల్. మోషే కానీ యోనా కానీ దే ఆర్ ఒబీడియంట్, దే ఆర్ ఫెయిత్ఫుల్, దే ఆర్ రైచస్. హల్లెలూయా. అక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అని అంటే, దేవా అది ఎటువంటిదంటే, నీకు లోబడి ఉన్నాం, నీకు విధేయత కలిగి ఉన్నాం, కానీ మేము చెయ్యలేము, నా చేత కావట్లేదు అనేటువంటి మానసికమైన పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితులలో నీ చేత కానప్పుడు, నువ్వు చెయ్యలేనప్పుడు, నువ్వు విధేయత కలిగిన, యథార్థత కలిగినటువంటి వాడవైతే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఎలాగైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నో దిస్ ట్రూత్. నీ మీద దేవుని చిత్తం ఉన్నప్పుడు, నీ గతం ఎలాగున్నా సరే, నువ్వు పారిపోతున్నా సరే, నువ్వు దూరమైపోయినా సరే, శోధనలలో పడిపోయినా సరే, తిరిగి నిన్ను ఎత్తుకొని వచ్చి నీవు ఎక్కలేనంత ఎత్తైన శిఖరము పైన నిల్చుండబెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ థింకింగ్ మై టైమ్ హ్యాస్ గాన్, నా టైం అయిపోయింది, నా కుటుంబం వల్లనో, నా వ్యాపారం వల్లనో, నా ఉద్యోగం వల్లనో నేను వయసు దాటినటువంటి వాడనైపోయినాను, పరిస్థితులన్నీ దాటిపోయాయి అనేటువంటి ఆలోచనలతో, లేకపోతే కాలము గడిచిపోయింది, లేకపోతే నష్టపోయాను. ఎర్ర సముద్రము పాయలుగా చీలినటువంటి తరువాత హల్లెలూయా, మారా అనేటువంటి అనుభవం ఎదురయ్యింది. ఆమేన్. అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు జరుగుతూ ఉంటున్నా కూడా నీ జీవితంలో దేవుడే కొన్ని పరీక్షలను తీసుకొని వచ్చి ఆయన బాగా గమనించండి, పరీక్షల గుండా తీసుకొని వెళ్తాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి
27 వచనముల వరకు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, ఏమున్నదండి అక్కడ వాక్యము, అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశమును దాటిన తరువాత ఐగుప్తు దేశమును దాటిన తరువాత దేవుడు వారికి అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు. మొదటిగా ఆయన 10 అద్భుతాలన్నీ చేసుకుంటూ వచ్చాడు. మొదటిగా తాగే మంచినీటిని రక్తముగా చేదుగా ఆయన మార్చాడు. మొదటి అద్భుతమే ఆయన చేయడం అక్కడ. అది హల్లెలూయా. అంతకుముందు పామును చేశాడు. కర్రతో పామును చేశాడు. ఆ తర్వాత నైలు నదిని, నైలు నది అంటారు, రివర్ నైల్, చాలా మంచి నది, చాలా పెద్ద నది. అది ప్రపంచంలో ఉన్న పెద్ద నదులలో అది కూడా ఒకటి. ఆ నది నీళ్ళు అంతా కూడా రక్తముగా చేదుగా మారిపోయేటట్లు చేశాడు. అద్భుతాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు ఆయన. ఆ ప్రజలందరి మీదకి, ఐగుప్తు ప్రజలందరికీ లెక్కలేనన్ని సూచకార్యాలు, మహత్కార్యాలు జరిగాయి. అన్ని లక్షల మంది పైన వారి కన్నులందరికీ కనబడేటువంటి అద్భుతాలు జరిగాయి. యేసయ్య టైంలో కూడా అంత పెద్ద అద్భుతాలు జరగల. ఇఫ్ యూ రీడ్ బైబిల్ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్. ఆకాశము నుండి కురుస్తున్నాయి, కప్పలన్నీ వచ్చాయి, పేర్లన్నీ వచ్చాయి, మిడతలన్నీ వచ్చాయి. హల్లెలూయా. యేసయ్య సమయంలో ప్రజలకు ఆయన స్వస్థపరచుకుంటూ, దయ్యములను వెళ్ళగొట్టుకుంటూ, విడుదలనిచ్చుకుంటూ, దట్ ఈస్ ద మిషన్. అందుకని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఐగుప్తు దేశంలో జరిగినన్ని అద్భుతాలు, మోషే సమయంలో జరిగినన్ని అద్భుతాలు ఎక్కడా జరగల. హల్లెలూయా. దేవుడే అన్ని అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. మరణం అనేటువంటిది వారి మీదకి తీర్పుగా ఇచ్చాడు. ఆ తీర్పు తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రము దగ్గర నిలబడినప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో శత్రువులు వెనక నుంచి వస్తుండగా దేవుని యొక్క ప్రణాళికలో ఆ శత్రు భయము కూడా ఎప్పటికీ వాళ్ళకు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఎర్ర సముద్రమును చీల్చి వీళ్ళను దాటించి వాళ్ళని ముంచేశాడు. ఎందుకంటే ఎర్ర సముద్రమును ఒక 3-4 రోజుల్లో దాటుకొని రావచ్చు. ఆ శత్రువులైనటువంటి వారు ఒకవేళ వాళ్ళ యొక్క తాకిడి వీళ్ళు దాటి వెళ్ళిపోయినా, ఒకవేళ దాన్ని మూసేసినా మళ్ళీ వాళ్ళు దాన్ని రౌండ్ వేసుకొని రాగలరు వాళ్ళకు ఉన్నటువంటి పగతో. అయితే దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళకు ఏ దారి లేకుండా హల్లెలూయా ముంచిబడేశాడు ఆయన. ఆ భయం, శత్రు భయం అంతటిని వాళ్ళు బయటికి వచ్చినటువంటి తరువాత బాగా పెద్ద ఆర్కెస్ట్రా పెట్టారు, డ్యాన్సులు ఆడుతున్నారు, నాట్యము చేస్తుంటున్నారు. వారు చాలా చాలా దేవుని నామాన్ని గణపరిచినటువంటి తర్వాత హల్లెలూయా 3 రోజులు ముందుకు పోయారు. హల్లెలూయా 3 రోజులు ముందుకు వెళ్ళారు. ఎన్ని రోజులు? ఒక రోజు బాగానే గడిచింది. ఉండే నీళ్ళేమో ప్యాకెట్లలో ఉండే నీళ్ళేమో తాగారు. 2వ రోజుకే సరిపోయాయి. 3వ రోజు వచ్చింది, వాటర్ లేదు. ఇప్పుడు హల్లెలూయా వాటరు లేదు. హల్లెలూయా. కామన్గా ఇట్లా పరిస్థితి వస్తే కామన్గా మనమైనా కానీ ఇంకొకరైనా కానీ, సపోజ్ మీరు ఏదైనా అపార్ట్మెంట్లోనో అక్కడ ఇక్కడ ఉంటున్నప్పుడు ఒక రోజు 2 రోజులు నీళ్ళు తక్కువ ఉన్నాయి, 3వ రోజు రాగానే ఏం చేస్తాము? ఓనర్ దగ్గరికి పోయి ఓనర్ మీద అరుస్తామా? ఏమయ్యా నీళ్ళే లేవని అరుస్తామా? కామన్గా రిక్వెస్ట్ చేస్తామా? చెప్పండి మీరే. రిక్వెస్ట్ చేస్తామా లేకపోతే అరుస్తామా? హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత, ఇన్ని మహత్కార్యాలు జరిగిన తర్వాత, ఇన్ని సూచక కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. ద థింకింగ్, ద మెంటాలిటీ ఆఫ్ హ్యూమన్. దేవుని రాజ్యంలో
అద్భుతములు, సూచక కార్యములు, మహత్కార్యములు ఎన్నో ఆయన జరిగించాడు. కాంట్ హీ మేక్, ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు కదా, అలాగా అప్పటికింకా కురిపించలేదులేండి. ఆకాశం నుండి వర్షాన్ని కురిపించలేడా వాళ్ళకి నీటి కొరకు? ఇంతకుముందు అంత పెద్ద నదిని, ఆ నైలు నదిని, తాగునీటిని ఆయన చేదుగా రక్తముగా ఆయన మార్చేశాడే, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేడా? వాళ్ళు మారా దగ్గరికి వచ్చారు, ఆటికి అక్కడ నీళ్ళు ఉన్నాయి, లేకోకుండా ఏమీ లేవు, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పుడు మంచినీటిని చేదునీటిగా మార్చగలిగిన దేవుడు చేదునీటిని మంచినీటిగా మార్చమని చిన్న ప్రార్థన చేయలేరా? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? నీళ్లు లేవు అని చెప్పడం లేదు, నీళ్ళు ఉన్నాయి, కాకపోతే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ దినాలలో ఏం చేస్తున్నారనంటే చేదు నీళ్ళు తాగుతున్నారు చాలామంది ఆరోగ్యం కొరకు. పొద్దున్నే గ్రీన్ టీలని, లెమన్ టీలని. ఆరోగ్యం ఎందుకు? ఒక్కరోజు ఆ చేదు నీళ్ళు వాళ్ళు తాగేసరికి మోషే మీద శనగడం ప్రారంభించారు. లేక వాటరే లేని పరిస్థితి కాదు, వాటర్ ఉంది, అయితే తాగగలిగినంత తృప్తిగా అవి లేవు. ఆ నీళ్లు చేదుగా ఉండడం వలన వారు శనగడం ప్రారంభించారు. వై? దేవుని యొక్క ఆలోచన ఎలాగుందో అక్కడ వాక్యం చెబుతున్నది. పరీక్షించడానికి వారిని మారాకు దగ్గరగా ఆయన పిలుచుకొని వెళ్ళాడు. ఇంత పెద్ద అద్భుతములు జరిగిన తర్వాత నీ జీవితంలో దేవుడు కొన్ని పరీక్షల గుండా నిన్ను నడిపించేటువంటి అవకాశము తప్పకుండా ఉంది. దేవుడు నిన్ను దీవించినటువంటి తర్వాత, హెచ్చించిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, వ్యాపారం ఇచ్చిన తర్వాత, సమృద్ధినిచ్చిన తర్వాత, ఆశ్చర్యకార్యములు జరిగించిన తర్వాత నిన్ను తప్పకుండా ఆయన పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఆర్ యు క్వశ్చనింగ్ గాడ్? ఇన్ని దేవుడు నేను జీవితంలో చేస్తున్నా, ఆస్తులను ఇస్తూ ఉంటున్నా, వ్యాపారముని ఇస్తూ ఉంటున్నా, వృద్ధిని ఇస్తూ ఉంటున్నా, ఈ ఇశ్రాయేలు ప్రజలు సనిగినట్లే ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి పోయి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఈ సమస్య, నాకు ఆ సమస్య, నాకు ఈ డబ్బు సమస్య, అనారోగ్య సమస్య, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, నాకు కోర్టు సమస్యలు, నాకు భూమి సమస్యలు, నాకు లేకపోతే వ్యాపార సమస్యలు, నాకు ఉద్యోగ సమస్యలు, నా భార్యతో సమస్య, లేకపోతే నా భర్తతో సమస్య అనేటువంటి ఆలోచన రీతితో ఇంకా నువ్వు అదే ఆలోచనలతో ఉంటున్నావా? వై డోంట్ యు ప్రైజ్? ఎందుకు నీవు ఆ కష్టములో, ఆ పరీక్షలో నువ్వు ఎందుకు దేవుని సన్నిధిని వెతకి ఆ పరిస్థితిని మార్చబడినట్లు దేవుని ఎందుకు నువ్వు స్తుతించలేవు? దేవుని పైన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? దేవుణ్ణి ఎందుకు బలముగా ఆయనను హత్తుకొని ఆయన బలవంతుడకు దేవుడు నీ పరిస్థితులంతటినీ మార్చగలిగిన వాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? హల్లెలూయా. ఆలస్యం అవుతుంటే అయ్యా నా జీవితము నీ చేతులలో ఉన్నది, అది నువ్వు ఆలస్యము చేసిన అలక్ష్యము చేసేటువంటి వాడవు కాదు నాయన, నా పరిస్థితులు దాటిపోతుంటున్నా కూడా దేవా నువ్వు సహాయము చేసేవాడు అని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? హల్లెలూయా. మేబీ యు ఆర్ టైర్డ్. అలసిపోయావేమో నీ జీవిత ప్రయాణములో, నీ యొక్క కష్టములో, నీ యొక్క పరిస్థితులలో దాటిపోతుంటున్నది అనుకుంటున్నావేమో, నష్టపోతున్నాను అనుకుంటున్నావేమో, ఏ మేలు కలగడం లేదు అని అనుకుంటున్నావేమో. ఎందుకు దేవుని పైన నీ యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఉంచలేకపోతున్నావు? నీ జీవితంలో ఇంతకు మునుపు ఎప్పుడో నీ చిన్నతనములో జరిగిన సమస్యను ఆధారం చేసుకొని, అప్పుడెప్పుడో ఆ పరిస్థితులలో జరిగినటువంటి వాటిని ఆధారం చేసుకొని ఇప్పటికీ దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసమును ఉంచలేక ఎందుకు వెనకబడిపోతున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితములలో, ఆ పరిస్థితులలో అద్భుతం చేయగలిగిన వాడు గతములో కూడా నీ జీవితంలో మహత్కార్యములను చేసినటువంటి దేవుడు ఇక రాబోయే సమయంలో, ప్రస్తుతంలో కానీ రాబోయే సమయంలో కానీ దేవుడు మేలు చేయడు అనేటువంటి విశ్వాసం నీలో లేకోకుండా ఎందుకుంటున్నావు? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క హృదయమును ఎంత అక్కడ గాయపరచబడుతుందో ఆలోచిస్తుంటున్నావా? నో ద విల్ ఆఫ్ గాడ్. మొదటగా దేవుని చిత్తాన్ని తెలుసుకో. నీ ప్రార్థనలు దేవుని చిత్తాన్ని మార్చేటివిలాగా ఉండకూడదు. నీ ప్రార్థనలు దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వాటిలాగా ఉండాలి. తెలుసుకున్న చిత్తంలో ముందుకు కొనసాగేటువంటి వాటిలాగా ఉండాలి. ఐ సే ఇఫ్ యు నో ద విల్ ఆఫ్ గాడ్, నీ యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని, నీ జీవితం మీద నీ పిలుపును, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవిత ప్రయాణంలో 50% ముగిసినట్లే, 50% నువ్వు సాధించినట్లే.
హల్లెలూయా. ఇక మిగతా 50% ఏంటో తెలుసా? ఆ పిలుపులో, దేవుడిచ్చినటువంటి మార్గములో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని సంతోషాలు ఎదురైనా, ఎన్ని దుఃఖాలు ఎదురైనా, ఎన్ని నవ్వులు ఎదురైనా, ఎన్ని ఏడుపులు ఎదురైనా, హల్లెలూయా, స్థిరముగా ఇక చిత్తములో ముందుకు సాగుటయే. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ హియర్. వాళ్ళని పరీక్షిస్తున్నాడు చాలా చక్కగా అండి, చాలా చక్కగా. అన్ని అద్భుతాలు జరిగినటువంటి తర్వాత గాడ్ ఎక్స్పెక్ట్స్ మోర్ ఫెయిత్, మోర్ ఫెయిత్ఫుల్నెస్, ఎక్కువ విశ్వాసము, ఎక్కువ నమ్మకత్వాన్ని దేవుడు నీ యొక్క జీవితంలో ఆశిస్తాడు. నీ జీవితంలో మేలు జరుగుతూ ఉండగా, అద్భుతములు జరుగుతూ ఉంటుండగా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతములు జరుగుతూ ఉంటుండగా, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదములు వస్తూ ఉంటుండగా, ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని దేవుడు నీ జీవితంలో ఆశిస్తాడు. ఇంకా ఎక్కువ విశ్వాసం ఎలాగా ఆశిస్తాడో తెలుసా? ఎలాగా ఆ విశ్వాసం నీలో ఉంటున్నదో ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, చూడండి ఈ సెంటెన్స్ని. నీ జీవితంలో మేలులు జరుగుతుండగా, ఆశీర్వాదాలు పొందుతుండగా, అద్భుతాలు జరుగుతుంటుండగా, దేవుడు నీలో విశ్వాసమును ఇంకా ఎక్కువగా ఆశిస్తాడు, నీలో నమ్మకత్వాన్ని ఇంకా ఎక్కువగా ఆశిస్తాడు. అది ఎలాగ ఉన్నది, ఆ విశ్వాసం ఎలాగున్నది, ఆ నమ్మకత్వం అనేది ఎలాగున్నది అని చెప్పి దేవుడు తెలుసుకోవడానికి నీ జీవితంలో పరీక్షలను గుండా నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును బహుగా దీవించాడు దేవుడు. అనేకమైన శోధనలు, పరీక్షలు, ఆటంకములు, నష్టములు అన్నీ ఎదురైన తర్వాత, సౌలు మరణించినటువంటి తర్వాత అతన్ని ఇశ్రాయేలు ప్రజల మీద గొప్ప రాజుగా దేవుడు తయారు చేశాడు. సంపదనిచ్చాడు, భార్యలనిచ్చాడు, లేకపోతే డబ్బునిచ్చాడు, లేకపోతే బంగారమునిచ్చాడు, దాసులను, దాసీలను, భూములను, ఆర్మీని ఎంతగానో ఆయన ఇచ్చాడు. అయితే ఒక చిన్న శోధనకు ఆయన పడిపోయాడు. ఆ తర్వాత కూడా దేవుడు మళ్ళీ కనికరము చూపి తనను పైకి లేవనెత్తి మళ్ళీ బలపరచగా, మళ్ళీ తనకెంత బలం ఉందో నిరూపించుకోవడానికి అని చెప్పి తన దగ్గర ఉన్న ఆర్మీని కౌంట్ చేయమని చెప్పి, అంటే దేవుడు తనకు ఆధారం అనుకోవడం లేదు, కానీ తన దగ్గర కలిగి ఉన్నదే తనకు ఆధారం అనుకొని తప్పిపోయి మళ్ళీ పడిపోయాడు. దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ వీఆర్ ఆల్సో లైక్ దిస్. మనం కూడా పెద్దవాటిలో నమ్మకంగా ఉన్నాం, చిన్న వాటిలో నమ్మకంగా లేం. హల్లెలూయా. బాగా ఆలోచిస్తున్నారా? ఐఎమ్ టాకింగ్ మనతోనే మాట్లాడుతున్నా. పెద్దవాటిలో నమ్మకంగా ఉన్నావు, మర్డర్ చెయ్యవు, హత్య చేస్తావా? ఎవరైనా కత్తి తీసుకొని వెళ్ళి? హల్లెలూయా, చేసావండి. అయితే నీ మాటలతో నీ పక్కన ఉన్న భార్యనో, భర్తనో, ఫ్రెండ్నో కస ఏమండి, నీ స్నేహితులను, నీ తోటి వారినో ఏంటి, నీ మాటలతో పొడిచి కుళ్ళబొడిచి మళ్ళీ చంపేస్తూ ఉంటారు. హల్లెలూయా. వ్యభిచారం చెయ్యరు. అయితే కన్నులతో, అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? పెద్దవి చెయ్యం. ఏం చేస్తాము? చిన్న వాటినే వ్యభిచారం చేయం. పెద్ద బూతు మాటలు మాట్లాడడం, లేకపోతే కొంపలు, లేకపోతే గృహములు, లేకపోతే ఇల్లు, కుటుంబాలు నాశనం అయిపోయేటువంటి మాటలు, లేకపోతే చాడీలు, లేనిపోనివి కల్పించేటివి చెయ్యం. అయితే మన నోటి మాటలతోనే గాయపరిచే మాటలు, పొడిచే మాటలు, నష్టపరిచేటువంటి మాటలు, కన్నీరు తెప్పించేటువంటి మాటలు, అసూయతో కూడిన మాటలు, మత్తతుతో కూడిన మాటలు, అహంకారంతో కూడినటువంటి మాటలు పెద్దవి చేయడం లేదండి. క్రైస్తవులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పెద్దవి మానేశాం, చిన్నవి మాత్రం ఇంకా లోపడే దాచిపెట్టుకొని ఉన్నాయి. హల్లెలూయా. లోపడే దాచిపెట్టుకుని ఉన్నాయి. ఇంకా పెద్దవాటి యందు నిజాయితీగా ఉంటాం, లక్షల్లో, వేలల్లో. హల్లెలూయా. లక్షలు లేకపోతే వేలల్లో, లక్షల్లో చాలా నమ్మకంగా ఉంటాం. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. హల్లెలూయా. ఏమి 5 రూపాయలే, 10 రూపాయలే, 20 రూపాయలే, లేకపోతే 100 రూపాయలే, 200, 300. హల్లెలూయా. ఆ తర్వాత దేవునికి దశమ భాగం సమర్పించే దాంట్లో టెన్షన్గా, ఫిక్స్డ్గా, హ్యాపీగా, పక్కనోడు ఆకలితో అలమటిస్తున్న ఒక 5 రూపాయలు కూడా బయటికి తీయము. ఇంకా ఒక 5 రూపాయలు, 10 రూపాయలు కూడా ఇంకా వాడు ఎవడైనా బట్టలు లేకోకుండా వాడి పరిస్థితి అలాగుంటుంది. లేకపోతే నీకు తెలిసిన వాడే నిజముగానే సమస్యలో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కనీసము చెయ్యి చాచి. వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ బిగ్గర్ థింగ్స్ బట్ నాట్ ఇన్ స్మాల్ థింగ్స్.
పెద్దవాటిలో బైబిల్ చెబుతుంది. యేసయ్య ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఇస్తాడండి స్టేట్మెంట్లు మనకు. చిన్నవాటి యందు నమ్మకంగా ఉన్న యెడల పెద్దవాటి మీద నిన్ను అధికారిగా. హల్లెలూయా. వాట్ హి సీస్. పెద్దవాటిలో సాధారణంగా 99% అందరూ నమ్మకంగానే ఉంటారు. చిన్నవాటిలో సాధారణంగా 99% అందరూ కూడా నిలబడరు. హల్లెలూయా. వై వీఆర్ డూయింగ్ నెగ్లిజెన్స్. నిర్లక్ష్యం కావచ్చు, పర్వాలేదులే అనే కావచ్చు, రాజీ పడిపోవడం కావచ్చు. అంటే వాట్ చెబుతున్నటువంటి నేను, వింటున్నటువంటి మీరు, ప్రతి ఒక్కరము కూడా. అయితే దేవుడు దేనిని చూస్తున్నాడంటే చిన్నవాటినే చూస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఎరికో అనేటువంటి పెద్ద పట్టణాన్ని వాళ్ళు కూల్చిపడేస్తారు. ఎరికో గోడలు 7 రోజుల పాటు తిరిగినటువంటి తర్వాత వేల మంది సైన్యము, వేల మంది ప్రజలు ఉన్నటువంటి ఆ పట్టణాన్ని సమూలముగా నాశనం చేసి పడేస్తారు. దాని తర్వాత పక్కనే అంత గొప్ప విజయం తర్వాత హాయి అనేటువంటి పట్టణం, చిన్నదది, ఇంత పెద్ద అనంతపూర్ పట్టణాన్ని జయించగలిగారు. దీని పక్కనే ఉంటున్నటువంటి ఏదో చిన్న ఊరు, ఇంత పెద్ద పట్టణాన్ని జయించినటువంటి వారికి పక్కన ఉన్నటువంటి చిన్న పల్లె, హల్లెలూయా, అది పెద్దదా? కాదు, ఇలాగనే ఉంటుంది. ఎరికో అనేటువంటి అంత పెద్ద పట్టణాన్ని జయించిన తర్వాత చిన్నది ఎక్కడేం చేశారు అని అంటే, ఆ ఎరికో పట్టణంలో కొంచెం బంగారును దేవుడు దాన్ని ముట్టకూడదు, దాన్ని నాశనం చేయాలి, మీరు ఏం తెచ్చుకోకూడదు అంటే చిన్నది కొంచెం తీసుకొని వచ్చి ఒకడు పెట్టుకున్నాడు. ఆకాను అనేటువంటి వాడు వాని యొక్క అపనమ్మకాన్ని బట్టి వాడు కూడా కొంచెం తెచ్చుకున్నాడు. పాపం అనుకుంటాం మనం అలాగనే ఏముందిలే అని. బట్ గాడ్ సీస్ ద స్మాల్ థింగ్స్. హాయి అనే పట్టణానికి వెళ్తే వెంపర్లాడించి వాళ్ళను కొట్టి వాళ్ళను చంపేసరికి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇంత పెద్ద దాన్ని జయించామే, రేపొద్దున మా శత్రువులు అంత చిన్నదాని చేతిలోనే ఓడిపోయామంటారే, ఇంకా పెద్దది ఏదైనా మమ్మల్ని నిలబెట్టుకోగలమా మేము? మమ్మల్ని చంపేయరా? ఎందుకయ్యా ఇది జరిగింది అని అంటే, పెద్దవాటిలో నమ్మకంగా ఉన్నారు కానీ నేను చెప్పినటువంటి చిన్నవాటిలో మీరు నమ్మకంగా లేరు. ఏంటి తప్పు? చిన్నవాటిలో చిన్న పాపములు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి మాటలు, పెద్ద బూతులు తిట్టం ఇండ్లలో. హల్లెలూయా. అయితే ఒక సుత్తి తీసుకొని ఒక పెద్ద గుణపం, అదే భూమిని గుణపం వేస్తాం చూసారా, అట్లాంటివి లేవు ఇండ్లలో. ఉన్నవంతా కూడా గుండు సూదులే ఉన్నాయి ఇండ్లలో. ఏమున్నాయి? గుండు సూదులు ఉన్నాయన్నమాట. ఒక్కోసారి పెద్ద గుణపం చేసేటువంటి దాడి కంటే చిన్న గుండు సూది చేసే దాడి చాలా దారుణంగా ఉంటుంది, దాని నొప్పి ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇన్ ద బిజినెస్. ఉద్యోగాలలో, వ్యాపారాలలో చిన్న వాటిలో నమ్మకంగా లేకుండా వెళ్ళిపోతుంటున్నాము. ఇట్స్ నథింగ్ టు గాడ్. మారాను మధురముగా మార్చగలగడం అనేది దేవునికి అతి చిన్న విషయము. హల్లెలూయా. వాట్ మోసెస్ డిడ్. ఎప్పుడైతే ఆ ప్రజలు వచ్చి వారి యొక్క అలసత్వాన్ని, వారి యొక్క అవిశ్వాసాన్ని, వారి యొక్క కంప్లైంట్స్ అన్ని చేసినటువంటి తర్వాత మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఆ పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తీసుకొని వెళ్ళి ఆ నీటిలోనికి. హల్లెలూయా. ఒకసారి బాగా ఆలోచించండి. వారు ఆ సనగకుండా దేవుని దగ్గరికి, లేకపోతే మోషే దగ్గరికి వెళ్ళి, మోషే 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, అందులో ఒకడన్నా మోషే, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, నైలు నదినే పాడు చేశాడు, ఇప్పుడు ఇక్కడ చేదు ఉంది, దీన్ని ఏమన్నా చేస్తాడేమో కనుక్కో, చిన్న ప్రార్థన చేయమంటే మనం చేద్దాం, ఆయన స్తుతించమంటే స్తుతిద్దాం, ఆయన అడుగుదాం, మనము చిన్న రిక్వెస్ట్ మనం చేద్దాం, మనం అందరము మన కోసమే ఇంత చేశాడు, మళ్ళీ ఆ చిన్నదానిని ఆయన మార్చలేడు, ఒకసారి కనుక్కో మోషే, నువ్వు ఒకసారి మొరపెట్టు అని మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నింటి ఎంత బాగుండేదండి. హల్లెలూయా. హౌ గాడ్ ఫీల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మన జీవితాలలో కొన్ని ఆలస్యమైనప్పుడు, కొన్ని కష్టములు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి, గతంలో దేవుడు నిన్ను అన్ని కష్టాల నుంచి తప్పించాడే, సమస్యల నుంచి తప్పించాడే, ఇరుకుల నుంచి తప్పించాడే, ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయ్యా అప్పుడు అన్ని చేసావు, ఇప్పుడు ఇది అడుగుతున్నానయ్యా, నీ పైన విశ్వాసం ఉంచి ఉన్నాను, దయచేసి ఇది చెయ్యవా అని నువ్వు అడిగితే దేవుడు ఎంత ఆనందంగా, దేవుని యొక్క హృదయం ఎంత బాగుంటుందండి. నా కుమారుడు, నా కుమార్తె నా పైన విశ్వాసం ఉంచి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఆయన తినడానికి తిండిని అడిగితే ఆయన ఏడా? నిశ్చయముగా పరిశుద్ధాత్మనే అనుగ్రహించును కదా. అడుగు ప్రతివానికి దయచేయబడును, నా నామమును బట్టి మొరపెట్టిన వానికి అనుగ్రహింపబడును, నా నామమును బట్టి మొరపెట్టిన వాడు ప్రతి ఒక్కడు రక్షణ పొందును. ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. హీ టెస్ట్, దేవుడు పరీక్షిస్తాడు. మోషే ఎప్పుడైతే అది తీసుకొని వెళ్ళి ఆ యొక్క నీటిలో వేయగానే నీరు వెంటనే మధురముగా మార్చబడింది. హల్లెలూయా. ద ట్రీ
ద ట్రీ సిగ్నిఫైస్, ఆ చెట్టు జీవవృక్షానికి పోలికగా ఉంటున్నది. ద ట్రీ ఆఫ్ లైఫ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా వనములో ఆ జీవవృక్షము మన యేసయ్యనే. ఇన్వైట్, ఆ చెట్టుని, ఆ మాటలని, ఆ మాధుర్యాన్ని నీ కుటుంబంలోనికి వెయ్యి, నీ వ్యాపారంలోనికి వెయ్యి, నీ ఉద్యోగంలోనికి వెయ్యి, నీ జీవితంలోనికి వెయ్యి. ఇన్వైట్ దట్ ట్రీ. అయ్యా నీ మాటలు నాకు కావాలి. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వేర్ ఎవర్ యు ఆర్, ఏ పరిస్థితులలో నువ్వు ఉంటున్నా, నీ జీవితంలో మారావంటి పరిస్థితులు, అప్పులతో కూడిన పరిస్థితులు, అవమానములతో కూడినటువంటి పరిస్థితులు, నష్టపోయినటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? ఈ రోజున ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలహీనతలతో, చెడు దుర్వ్యసనములో, అలవాట్లతో, దయ్యపు శక్తుల పీడలతో, అప్పులతో, నష్టముతో ఉంటున్నటువంటి పరిస్థితుల ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్వైట్ యేసుని నీ జీవితం మీద అధిపతిగా. యేసుతో ఆ చెట్టు ఆ నీళ్ళల్లోనికి పడగా ఆ చెట్టులోని మాధుర్యము ఆ చేదునంతా ఫిల్టర్ చేసింది, ఆ చేదునంతా అది తొలగించింది. ఆ చేదు నీ జీవితం మీద తొలగిపోవునట్లు, నీ కుటుంబములు శుద్ధి చేయబడినట్లు, నీ కుటుంబములలో మాధుర్యము, నీ కుటుంబములో స్వీట్నెస్ని కలుగునట్లు, నీ వ్యాపారములో స్వీట్నెస్, నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క నోటి మాటలలో ద బిటర్నెస్ కిల్స్, చేదు నాశనము చేస్తుంది. బట్ ద స్వీట్నెస్, ఆస్క్ జీసస్. దేవా, గతములో నా వయసులో, నా చిన్నతనములో నేను ఎదుగుతుండగా నా జీవితము మారాగా ఉన్నదయ్యా. అయ్యా మొదలు పెట్టాను, అయినా మారాగా మార్చబడింది. అయ్యా వెతుకుతున్నాను, ఎక్కడ చూసినా చేదే కనబడుతున్నది. అయ్యా నా పరిస్థితులన్నీ చేదుగా ఉన్నవి. అయ్యా నువ్వు రమ్మని ఆహ్వానిస్తున్నానయ్యా, నువ్వు రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా యొక్క చేదు పరిస్థితులంతటినీ దేవా మధురముగా మార్చమని నిన్ను ఆహ్వానిస్తున్నాను దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. when you cross the Mara, నీ మారా జీవితము మారినటువంటి తరువాత there is ఎలీం అనేటువంటి చోటు ఉంటున్నది. అక్కడ 12 నీటి ఊటలు, 12 నీటి బుగ్గలు, ఒకటి కాదు, నీవు ఊహించనన్ని నీటి ఊటలు, నీవు ఊహించనన్ని ఆశీర్వాదములు, నీవు ఊహించినటువంటి ఆశీర్వాదములు. ఆఫ్టర్ క్రాసింగ్ ద మారా, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నీ మారా లాంటి పరిస్థితులలో నీవు నమ్మకముగా ఉన్నట్లయితే ఎలీం అనే చోట కొద్దిగా దూరములోనే దేవుని యొక్క దీవెనలు నీ కొరకు ఎదురు చూచుచున్నవి. టేక్ ఇట్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసములో దానిని స్వీకరించు, విశ్వాసములో దానిని పొందుకొనుము. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ యొక్క మంచితనమునంతటిని కొనసాగించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.